హలో మామ. సో ఈ రోజు ఏంటంటే మేము కొత్త బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసినాం. ఏంటంటే ఫుడ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. సో ఫుడ్ ఛాలెంజ్ ఏంటంటే మేము ప్రెసిడెంట్ బిర్యానీకి వచ్చినాం. సో ప్రెసిడెంట్ బిర్యానీలో అన్లిమిటెడ్ బిర్యానీ దొరుకుతుంది. సో మా అన్న నేనైతే పోటీ పెట్టుకోబోతున్నాం. ఎవరైతే ఓడిపోతారో అంటే బిర్యానీ తక్కువ ఓడిపోతారో వాళ్ళైతే బిల్లు కట్టాలి. నువ్వు ఎన్ని బిర్యానీలు తింటావు? నువ్వు 3-4 తింటాడట. నేనైతే పక్కా దానికన్నా ఎక్కువనే తింటా. ఎవరు ఎక్కువ తింటారో చూద్దాం. సో ఆ 3-4 తినకపోతే కూడా బిల్లు కట్టాలి. మరి ఓకేనా? నీకు 3-4 తినకపోయినా కూడా బిల్లు కట్టాలి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సరే ఓకే, డన్. చూసుకుందాం. సో లోపల రండి మామ. సో గైస్ మన బిర్యానీ అయితే వచ్చేసింది. సో చూడుర్రి దూరంగా ఇచ్చారు. క్వాలిటీ క్వాంటిటీ క్వాంటిటీ చూడండి. నేను అన్నావు కదా, డైలాగ్లు కొట్టినావు కదా, నేను తింటా అదే అని చూద్దాం. సో బిర్యానీ టేస్ట్ చేద్దాం. అదిరిపోయింది బిర్యానీ నిజంగానే. ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ బిర్యానీ సూపర్. ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు, ఇంకా చెప్తానా. మేము ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకున్నాం. తింటా 3 బౌల్ 4 బౌల్ ఇంకా ఇంత టేస్ట్ ఉంటే ఖచ్చితంగా తింటాను. ఫస్ట్ అయితే ఓడిపోయి ఐసోలేట్ నీకు రెడీగా ఉంది. ఫస్ట్ ఐసోలేట్ చూద్దాం. మనతోనే ఛాలెంజ్ పెడుతున్నాం. ఫుడ్ అంటే తగ్గేదే లేదు. జస్ట్ 139 రూపీస్ అన్లిమిటెడ్ బిర్యానీ. కరీంనగర్లో ప్రెసిడెంట్ బిర్యానీ వచ్చేసే మస్తున్న బిర్యానీ. ఏమి రుచి, అసలు తినడానికి ఇట్లా అనిపిస్తుంది అప్పుడు. ఇట్లా కలుపుకోని ఉల్లిగడ్డ పెట్టుకోని నిమ్మకాయ పిండుకోని చిన్నగా ఇట్లా పీసు మూల నుంచి ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టుకొని ఇప్పుడు నుంచి వస్తుంది. మీదేమైంది? నేను బౌల్ మొత్తం వేసుకున్నా. నీ లెక్క సగం కాదు. కుంభకర్ణుడు తింటాడు చూసినా, అట్లా తింటే ఇప్పుడు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు అందుకుంటాం. ఇంతైన వంటకం కాదు, ప్రెసిడెంట్ గారి బిర్యానీ వంటకంబు. భోజనంబు ఇంతైన వంటకంబు. మూడు ప్లేట్లు తింటా అన్నాడు. ఒకవేళ నేను ఛాలెంజ్ ఓడిపోయినా కూడా ఇలాంటి ఇప్పుడు 3 బౌళ్ళు తినకపోతే చెప్తా. A few moments later. నాకు తక్కువ వచ్చింది, నాకు ఎక్కువ వచ్చింది రైస్. చీటింగ్ ఇది. ఏం చీటింగ్? మనది ఇప్పుడు ఒకటి అయిపోయింది. మనకి రైస్ క్వాంటిటీ బాగా ఇచ్చిండు, ఆయనకు తక్కువ ఇస్తాడు. మనం విన్ కావాలి. నీకు కావాలంటే వీడియో ఒకసారి ఎందుకు చూడండి. నాకు తినలేనని చెప్పు. అన్నీ కాదు, తింటా. ఇప్పుడు ఇది తింటా, ఇంకో బౌల్ తింటా. 3-4 తినకపోయినా కూడా బిల్లు కట్టాలి. గైస్ మనకి ఏం చేసిన అంటే గింత రైస్ తెచ్చిండు, కొంచెం తెచ్చిండు. దానివల్ల మనం డ్రాప్ అవుతున్నాం కానీ ఓడిపోతలేము. అంత లేదు.
బిల్లు బిర్యానీ మంచిగా ఉన్నాయి కానీ ముచ్చట ఏంటంటే వాడంతా చీటింగ్ చేసిండు. చీటింగ్ చేసిన నా అత్త ఇగో గింతే రైస్ వేసుకొచ్చిండు, నాకేమో ఇంత వేసుకొచ్చిరు. ఇప్పుడు ఆయన 2 తిన్నదాంతోనే నేను 4 తిన్నట్టు తెలుసా. అదే ఫస్ట్ వచ్చి సెట్ చేసుకున్నా చీటింగ్ ఫస్ట్ వచ్చి సెట్ చేసుకున్నారా నేను సజ్జనే పోతుంది ఊరగా టైట్ అయింది. నా గూడు చెదిరింది, నా గుండె పగిలింది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురం. అది దూరం టైట్ అయిపోయింది. పక్క ఉన్నా కూడా పంది లెక్క తింటాడు. నమ్మకూరి ఎప్పుడన్నా ఫుడ్ ఛాలెంజ్ ఎవరన్నా ఫుడ్ ఛాలెంజ్ చెప్పిరు అనుకో అస్సలు అంటే అసలు బక్కలను పట్టుకుని ఉండు బక్క ఉన్నాడు పంది తిన్నాడు తింటాను. నేను గింతున్నా చూడు పొద్దున్న తింటున్నా. నేను డ్రాప్ అవుతున్నా, ఓడిపోతాను. బిల్ అయితే ఆయననే కడతాడు. ఇప్పుడు ఇంకొక బౌల్ తినాలి. ఇది 3.5 మూడోది, ఇది 3వ బౌల్. ఇంకొక బౌల్ తింటే బిల్ అయినా కట్టాడు. నేను కడతా. అది తింటే బౌల్ కట్టా. ఇప్పుడు అది ఇది తిని మళ్ళీ అది కూడా తిన్నాడు అనుకో నేనే కడతా. తప్పించుకుని అన్ని డైలాగులు పిచ్చుకుడు కాదు. కావాలంటే ఇప్పుడు ఇంత ముందు అన్న వీడియో నేను ఇక్కడ పక్క పొంటే పెడతా చూడు. 4 బిర్యానీలు తింటా, బిల్లు కట్టా అని అన్నాడు. ఫ్లాష్ బ్యాక్. సో 3-4 తినకపోతే కూడా బిల్లు కట్టాలి మరి. ఓకేనా నీకు? 3-4 తినకపోయినా కూడా బిల్లు కట్టాలి. కట్టాలి అంటే నువ్వు కట్టు ఇక. అంటే నేనే కట్టుకోను. నువ్వు 4 బిర్యానీ నేనైతే ఫుడ్ ఛాలెంజ్ ఉంది ఇక. నువ్వు 4 బిర్యానీ తింటా 4 తింటా అంటే నేను బిల్లు కడతా. నేనే తిని నేనే కట్టా. నేను కడతా బిల్లు. 4 బిర్యానీ తిను, నేను 4 బిర్యానీ పైసలు నేను బిల్లు కడతా. అతడు ఎందుకు చేసి మరి ఫుడ్ ఛాలెంజ్ ఎక్కువ తక్కువ తినా అంత చీటింగ్ గింత రైస్ వేసుకొని అంత నన్ను అన్యాయం. ఇది అన్యాయం. ఫ్రెండ్స్ ఒకటే చెప్తాను, ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుంటే బక్కలతో అసలు పెట్టుకుంటా. అంత చీటింగ్ చేసిండు అంత. సరే ఇదంతా చూసి ఫస్ట్ నుంచి మంచిగా పశువు కాదు అమ్మో, మనిషి కాదురా నాయన. కుంభకర్ణుడే ఈయన, కుంభకర్ణుడు. అన్న ఎట్లా పోతుంది ఇంకా ఏ పీకింది. నేను గింతంత తినేటోని గింతున్నా, కుంభకర్ణుడు 3 ప్లేట్లు తినేటో ఒక గంట పక్కకు ఉంది. ఎంతవరకు కరెక్ట్? అగో ఫోన్ వస్తుంది, ఒక్క నిమిషం మాట్లాడతా. 2 నిమిషాలు. హలో సో మన ప్రెసిడెంట్ బిర్యానీ బ్రాంచెస్ వచ్చేసి బ్రో వాళ్ళే. సో బ్రో మీ పేరు? సందీప్. బ్రో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? మనకి 4 బ్రాంచెస్ ఉన్నాయి. కరీంనగర్ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ఇది హనుమాన్ నగర్, ఇంకొకటి వచ్చేసి రామ్నగర్ లో ఉంది, ఒకటి కట్రాప్ హౌసింగ్ బోర్డ్. మొత్తం 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఎట్లా నడుస్తుంది? ఫైన్ అప్లోడ్ చేసుకుంటాను. చేసుకో. ఓకేనా? షూర్, థ్యాంక్ యూ.